पकड़ो पकड़ो పక్కకు రాసి రాబే షణ్ముఖరెడ్డి ఆ మంత్రిని ఎందుకున్నారు సార్ ఆ మంత్రిని ఎందుకు చేశారు చెప్పండి సార్ ప్రవీణ్ నేను కూడా అక్కడ ఎస్ఎస్ మాల్ దగ్గర నేను అక్కడికి వెళ్ళాను. తర్వాత అసలైన విషయం ఏంటంటే ఈ ఎస్ఎస్ మాల్లో ఫైర్ సేఫ్టీ మెజర్సే లేవు. 2 లక్షల రూపాయలు ఒక్కొక్క 2 లక్షల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర నుంచి రూమ్ ఓనర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు వాళ్ళ జల్సాలకు వాడుకొని వాళ్ళ అప్పులు నెత్తికి తలకాయ చెడిపోయి వాళ్ళకు తల పుచ్చిపోయింది అప్పులతో. ఆ దిక్కు తెలియక ఆ ఫ్రస్ట్రేషన్ నా మీద, నా వెనకాల దాడి చేయాలనే దాంట్లో ముఖ్య పాత్ర రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి దగ్గర ఎవరెవరైతే గత 5 సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నారో ఆ వ్యక్తులే ఈరోజు కొండారెడ్డి గారి దగ్గరికి వచ్చి కొండారెడ్డి గారు దాడికి పంపించినాడు. నేను కొండారెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాను, ఒక ప్రజాప్రతినిధి కొడుకుగా ఉండి ఎస్ఎస్ మాల్లో ఫైర్ సేఫ్టీ లేకపోతే మా పార్టీకి సంబంధించిన ప్రవీణ్ ప్రజల తరపున పోరాడుతున్నాడు. నాకు అందులో ఉండే భాగం 5 పైసలు ఉందో 10 పైసలు ఉందో 20 పైసలు ఉందో నా భాగానికి నేను డబ్బు కట్టి మిగతా భాగస్తులందరినీ కూడా మీటింగ్ పెట్టి తొందరగా ప్రొద్దుటూరు ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఫైర్ సేఫ్టీ మెజర్స్ కానీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానీ అన్ని ప్రవీణ్ చెప్పినట్టు అన్ని తీసుకుంటామని చెప్పి, అలాగే రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి నిజంగా డబ్బులు ఇచ్చి ఉంటే ఆయన మేము డబ్బులు ఇచ్చినామని చెప్పాలా. మా పార్టీ వ్యక్తిగా తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలనుకునే వ్యక్తి అయితే ఆయన చెప్పాలా. 2022లో ఈ షాపింగ్ మాల్కు లైసెన్స్ వచ్చింది అంటే ఇతను తెలుగుదేశం పార్టీ వారే, ఇతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేలు చేసేవాడా. ఈ జెండా కోసం, తెలుగుదేశం పార్టీ జెండా కోసం 2019 నుంచి 24 వరకు పోరాడినాయి. రాజకీయాల్లో టికెట్ రావచ్చు, టికెట్ పోవచ్చు. అయినంత మాత్రాన ప్రజల కోసం పోరాడకుండా ఇంట్లో కూర్చునేవాడు నాయకుడు కాదు. 2019 నుంచి 24 వరకు భయపడి ఇంట్లో కూర్చునేవాడు కూడా ఈరోజు మా ఇంటిపైన రాళ్ళేస్తామన్నారు. ఒకడు వచ్చేసి మాకు సైన్యం ఉన్నది చెప్పినాం ఎస్ఎస్ మాల్ కాడ ఉండే వాడిని వేస్తామన్నారు. ఏం ప్రజాస్వామ్యం అనుకుంటున్నావా కొండారెడ్డి, రాచమల్లి ప్రసాద్ రెడ్డి? మీరిద్దరు ఒకటైతే
ప్రొద్దుటూరులో మర్డర్లు చేస్తారా? శాంతి ప్రొద్దుటూరును ఇద్దరు కలిసి ఈరోజు విచ్ఛిన్నం చేస్తారా? డైరెక్షన్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి, ఇప్పుడు యాక్షన్ కొండారెడ్డి. నేను వీడియోలో విజువల్స్ క్లియర్గా చూపిస్తా. ఎవరెవరైతే వైఎస్ఆర్ పార్టీలో గత 5 సంవత్సరాలు పనిచేసినారో ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ముసుగులో నా పైన దాడికి ప్రయత్నం చేసినారు. ఎస్ఎస్ మాల్ జోలికి వస్తే మనుషులు ప్రాణాలు తీస్తామని మాట్లాడుతున్నారు. ఎందుకు తీస్తారా? ఎస్ఎస్ మాల్ ఎవరిది? ప్రజలది. మీరు బిల్డర్స్ లో మహా అంటే కొండారెడ్డికి ఉంటే ఒక 10% 5% షేర్ ఉంటుంది. నీ భాగానికి డబ్బు కట్టి ప్రజాప్రతినిధి కొడుకుపోయింది, టౌన్ బ్యాంకింగ్ దివాలా తీస్తావు నువ్వు. నేను కొండారెడ్డి గారిని ఒక్కరిని మాట్లాడడం లే, రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్లస్ కొండారెడ్డి వీళ్ళిద్దరు ఒకటే. దానికి ఈరోజు ప్రూఫ్. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీలో గత 5 సంవత్సరాలు పోరాడిన వ్యక్తి ఎవడన్నా నా మీదకి వచ్చినారా? కేవలం వైఎస్ఆర్ పార్టీలో ఉండి లాస్ట్లో ఈయన టికెట్ వచ్చినాక తర్వాత ఈయన దగ్గరికి వచ్చి ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో పదవులు తీసుకొని వాళ్ళు మా పైన దాడి చేస్తారా? ఇప్పటికి కూడా చెప్తానా, నేను బతికేది తెలుగుదేశం పార్టీ కోసం. నేను ఉన్న రోజు తెలుగుదేశం పార్టీలో ఉంటా. రాజకీయంగా పదవులు వచ్చినా రాకపోయినా, పదవి లేకపోయినా ప్రజల కోసం పోరాడతా. ఎస్ఎస్ మాల్లో మళ్ళా సవాల్ చేస్తున్నా రాచమల్లు ప్రసాద్ రెడ్డికి, కొండారెడ్డికి. నువ్వు డబ్బు ఇచ్చినావా ఇలాగా రాచమల్లుకి చెప్పు. రెండోది, రాచమల్లు నువ్వు డబ్బు తీసుకొని లైసెన్స్ ఇస్తావా? ఏమన్నావు? TV9 చర్చావేదిక వాళ్ళు రాణిని పిలిస్తే నాకుండే ఏకైక రాజకీయ ప్రత్యర్థి, నాకు ఉండేది నంద్యాల వరదరాజు రెడ్డి, కొండారెడ్డి. నన్ను వాళ్ళు నరరూపంగా సంపాలన చూసినావు. సంపాలన చూసిన దగ్గర లెక్కెత్తినావు. ఈరోజు నీ దగ్గర గతంలో 5 సంవత్సరాలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ మా ఇంటి మీదకి పంపిస్తావా? ఏం భయపడతా అనుకున్నావా? ఛాలెంజ్ చేస్తాడా? ఎప్పుడైనా సరే మీరు రాండి. ఏదో మేము 10 మందిమో 20 మందిమో ఉంటే ఎస్ఎస్ మాల్ దగ్గర మేము వచ్చి కేకలేసి మగతనం కాదు. నాది ఒక్కటే ఛాలెంజ్. ఎస్ఎస్ మాల్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించి మెజర్స్ లేవు. దీనికి ఎమ్మెల్యే గారు ఏం సమాధానం చెప్తారు? ఎమ్మెల్యే గారు కొడుకు ఏం చెప్తాడు? డబ్బు తీసుకునే మాజీ ఎమ్మెల్యే రాష్ట్రంలో సరే చెప్పాలా? అది అడిగితే అది చెప్పరు. మీకు ఇప్పుడే ఫోటోలు చూపించిన. ఇంత చండాలంగా ఫైర్ సేఫ్టీ లేకుండా కొన్ని వేల మంది మాల్కి వచ్చిపోతున్నారు. చచ్చిపోతే ఎవరికి చెడ్డ పేరు? నా పోరాటం చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు రాకూడదని. నా లక్ష్యం లోకేష్ బాబు గారికి చెడ్డ పేరు రాకూడదు. ఎందుకంటే ఆయన భవిష్యత్తు కాబోయే ముఖ్యమంత్రి. ఆయన చెడ్డ పేరు రాకూడదని పోరాడుతా అంటే వైసీపీతో కుమ్మక్కై నాపై దాడి చేస్తారా? నన్ను బతకనీయమని చెప్పి ఆడ కేకలేస్తారా? నేను వచ్చినాక ఏం భయపడతా అనుకున్నావా? మీ ఇంటి నుంచి కొండారెడ్డి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇల్లు అంతే దూరం.